హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజీ అండ్ దివ్య వ్లాగ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా బాబాయ్ మాల వేసుకున్నాడండి. సో దాని డేట్స్ అనేది ముగిసింది వాళ్ళతో. అక్కడ ఇరుముడి కార్యక్రమం అయితే పెట్టుకున్నారండి. సో దానికి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు, మేము కూడా వెళ్ళాము. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియకపోతే ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే చిన్న ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి. సో అక్కడ వచ్చి గురుస్వామి గారు అయితే ఇరుముడి వేస్తున్నారండి 5 స్వాములకి, ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరికి. సో అలాగా ఒక కొబ్బరికాయ అనేది తీసుకొని నీట్గా పీచ్ అనేది తీసి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి దాంట్లో నెయ్యి అయితే నింపుతారు ఎవరైతే మాల వేసుకున్నారో ఆ స్వామి. సో నింపిన కొబ్బరికాయని, నెయ్యి నింపిన కొబ్బరికాయని ఇరుముడి బ్యాగ్లో అయితే వేస్తారండి. వేసిన తర్వాత ఇంకా స్వామివారికి సంబంధించిన సామాగ్రి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ బ్యాగ్లో వేసి ముడైతే వేస్తారండి. తర్వాత ఇంకో వైపు వచ్చి అలాగే కొబ్బరికాయ ఒకటి పెట్టి దాంట్లో బియ్యము, ఇంకా వచ్చిన కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ స్వామివారికి ఇచ్చే కానుకలు అన్నీ కలిపి దాంట్లో వేసుకుంటారండి ఇంకోవైపు బ్యాగ్లో. సో అలా వేసుకున్న దాన్ని అలా గురుస్వామి గారు అయితే ఇరుముడైతే కడతారండి అందరికీ. కట్టిన దాన్ని స్వాములందరూ దాన్ని తీసుకొని శబరిమల వెళ్ళి స్వామివారికి సమర్పించుకుంటారు ఇరుముడి అనేది. సో ఇలా అయితే ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో మీకు ఎంత మట్టికి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను దీని గురించి. నాకు ఇంతవరకే తెలుసండి. సో మిగతా వ్లాగ్ వచ్చి కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో మీరైతే చూడండి తప్పకుండా. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అలా అయితే స్వామివారికి నమస్కరించి లేచిన తర్వాత ఇరుముడి అనేది ఎత్తుకుంటారు స్వామి. ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే వస్తారో వాళ్ళందరూ స్వామివారికి కానుకలు సమర్పించి బ్లెస్సింగ్స్ తీసుకుంటారండి అయ్యప్ప స్వామి ఇరుముడి ఎత్తుకున్న వాళ్ళ దగ్గర. సో అందరూ అలా తీసుకున్న తర్వాత ఇరుముడి అయితే కార్యక్రమం అయితే అయిపోయిందండి. సో మా శాన్వి కూడా అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంది స్వామి దగ్గర. ఇలా ఫంక్షన్ అంతా అయిపోయినాక అన్నదానం కూడా చేశారండి అక్కడే పక్కనే స్వామిలో వచ్చిన ఇరుముడికి వాళ్ళందరికీ. సో అలా అయితే జరిగింది. ఇది టెంపుల్ వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ అనండి. ఇది విజయవాడ నియర్ విజయవాడ జక్కంపూడి ఏరియాలో ఉంది. సో చాలా బాగుంటుంది టెంపుల్. ఎవరైనా విజయవాడ లోకల్ వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి చూడొచ్చండి, చాలా బాగుంది టెంపుల్ అయితే. సో ఇంకొక డౌట్ ఏంటంటే ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు ఇరుముడికి వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు అంట అండి, చూడొచ్చు. సో మనం పార్టిసిపేట్ చేయకుండా పక్క నుండి చూడొచ్చు అంట అండి. సో గుళ్ళోకి అయితే వెళ్ళకూడదు, ఇరుముడికి అయితే వెళ్ళి పక్క నుండి చూడొచ్చు, గర్భగుడిలోకి వెళ్ళకూడదు అంటండి. సో టెంపుల్ అయితే క్లోజ్ చేసింది, కార్యక్రమం మొత్తం అయిపోయింది కాబట్టి పంతులు గారు క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. సో అలా ఇరుముడి కార్యక్రమం అనేది ముగిసింది. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకో ఎన్నో వీడియోస్ రాబోతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.